హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను త్రినాథ్ మేళ ఎలా చేయాలి, పూజా విధానం గురించి చెప్తానండి. ఈ పూజని ఆదివారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలండి. అన్ని పూజలు ఉదయాన్నే చేస్తారు కానీ త్రిమూర్తుల వారి పూజ మాత్రం సాయంత్రం మాత్రమే చేయాలి. ముందుగా ఒక పీటని కడుక్కొని దానికి పసుపు, కుంకుమ, వరిపిండితో ముగ్గులు పెట్టి తూర్పు దిక్కులో పెట్టుకోవాలండి. అలాగే దాని మీద స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలి. తరువాత ముందు ఏ పూజ చేసినా సరే గణపతిని పూజిస్తాం కదండి, గణపతిని కూడా ప్రతిష్ఠించుకోవాలి. తరువాత ఇప్పుడు ఇటువంటి చెంబులు ఉంటాయి కదండి, ఇత్తడివి కానీ లేదంటే మీకు తగినట్టుగా స్టీల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. ఇత్తడైతే మంచిది. వెండి ఉన్న ఏవైనా మీ ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఈ చెంబుల్ని ఇలా పసుపు గంధంతో అలంకరించుకోవాలండి. అలాగే వాటిలో కొంచెం నీరు వేసుకోవాలి, మంచినీరు. వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలండి. తర్వాత దీపం వెలిగించుకోవాలి. ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చండి. మాకుంది, మాకు లేదు అని అలా ఏమి ఉండదండి. ఎవరైనా చేసుకోవచ్చు. స్వామివారికి త్రినాథ అని పిలిస్తేనే చాలు, మనల్ని కరుణిస్తారండి తండ్రి. అలాగే మనం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసిన తర్వాత రావి ఆకులు ఉంటాయి కదండి, రావి చెట్టుకు ఉండే ఆకులు, అవి తెచ్చి 9 చెంబుల్లోనూ పెట్టాలండి. ఒక్కొక్క ఆకు చొప్పున పెట్టాలి. అలాగే స్వామివారి దగ్గర కూడా పెట్టాలండి. అలాగే ఈ రావి ఆకులు పెట్టుకున్నాం కదండి, పెట్టుకున్న తర్వాత తమలపాకులు ఉంటాయి కదండి, ఆ తమలపాకుల్ని దీపాలకి 9 ఆకులు వేసుకోవాలండి. నేను 3 మేళాలు ఒకేసారి చేసేస్తున్నానండి. కొందరు ఒక్కొక్క మేళ ఒక్కో వారం చేస్తారు. నాకు పిల్లలతో కుదరదు కాబట్టి 3 మేళాలు ఒకేసారి సమర్పిస్తున్నాను. కొందరు 3 మేళాలు వేరువేరుగా సమర్పించుకుంటారు. కాబట్టి ఏది చేసినా సరే 3 చేస్తూ ఉండాలండి. 9 దీపాలు, అలాగే 9 చెంబులు, 18 అరటిపళ్ళు, 3 కొబ్బరికాయలు కొట్టాలండి. కొబ్బరికాయలు 9 కొట్టాలంటే అవసరం లేదండి, 3 కొడితే సరిపోతాయి. అలాగే నువ్వుల నూనె ఉపయోగించాలండి. నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పనికిరాదు దీనికి. అలాగే ఒక్కొక్క ప్రమిదలో 2 ఒత్తులు వేయాలండి. సాయంకాలం చేస్తాం కాబట్టి ఉపవాసం ఉండాలా అని చాలామందికి డౌట్ రావచ్చండి. ఉపవాసం అవసరం లేదండి, నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది.
త్రినాథుల వారికి నైవేద్యాలు ఏవైనా చెయ్యాలా అని అడుగుతారండి. నైవేద్యాలు ఏమీ అవసరం లేదు. మీకు శక్తి ఉంటే చేసుకుంటే చేసుకోవచ్చండి. గోధుమ నూకతో ప్రసాదమైనా చేసుకోవచ్చు. ఏదైనా రవ్వ లడ్డు అయినా ఏదైనా చేసుకోవచ్చండి. కానీ మెయిన్‌గా పెట్టేది వడపప్పు, బెల్లం పెట్టాలండి. తర్వాత 9 9 రెళ్ళు 18 తమలపాకులు వేసుకోవాలండి. ఒక్కొక్క దాంట్లో 2 తమలపాకులు, ఆకు, ఒక చిల్లర పైసా, ఒక్కొక్క తాంబూలంలో 2, 2 అరటిపళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ సూది వైపు ఉన్నది దేవుడి వైపు ఉండాలండి. సూదిగా ఉన్నది. ఈ మూటుకలాగా ఉన్నది మన వైపు ఉండాలండి. అలా తాంబూలం ఎప్పుడు కూడా అలానే పెట్టాలి. అలాగే మనకు తోచినట్టుగా ఎన్ని రకాల పళ్ళుంటే అన్ని రకాల పళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. అలాగే మెయిన్‌గా స్వామివారికి ఉసిరిపత్రి, మారేడుపత్రి అలా పత్రులంటే చాలా ఇష్టమండి స్వామికి. అవి సమర్పించుకోవాలండి మెయిన్‌గా. తర్వాత గంజాయి ధూపం వేసుకోవాలి. మెయిన్‌గా ఆ 2 ఉంటే సరిపోతాయండి. తర్వాత ఇవన్నీ చేశాక త్రినాథ వ్రతకల్పం చదువుకోవాలండి. ఆదికేశవ నామములు అవన్నీ చదువుకోవాలి. త్రిమూర్తుల కథ ఉంటుందండి. గుడ్డివాడికి కళ్ళు ఎలా వస్తాయి, అలాగే కుంటివానికి కాళ్ళు ఎలా వస్తాయి, ఇవన్నీ కథలో ఉంటాయండి. అతని మహత్యం గురించి ఉంటుంది. కథ పూర్తయిన తర్వాత ఇలా గంజాయి ధూపం వేయాలండి. మన దగ్గర బొగ్గులు అవి అందుబాటులో ఉండవు కదండీ. ఊరిలో అయితే ఉంటాయి. మనకి ఇక్కడ అంత అందుబాటులో ఉండదు. అందుకే ఇలాంటి ఒక ధూప్ స్టిక్ తెచ్చుకొని దానిలోనే కొంచెం ఆ పత్రి వేసి ధూపం ఇల్లంతా చల్లాలి. ముందు స్వామివారికి, తర్వాత ఇల్లంతా కొంచెం చల్లుకోవాలండి. అలాగే ఈ పత్రులన్నీ ఒక సైడ్‌కి వేయాలండి. స్వామివారి మీద బరువు ఎక్కువ ఉంచకూడదంట. మనం ఏ పూజ చేసినా సరే అండి, చివరిలో హారతి ఇచ్చేసాక పూజలో ఏమైనా లోపాలుంటే మమ్మల్ని క్షమించండి తండ్రి, తెలిసి తెలియక చేశాము అని ఒకసారి చెంపలు వేసుకుంటే తండ్రి ఎలాంటి తప్పు చేసినా సరే క్షమిస్తారండి. అంతే అండి. మీకు గనుక ఈ పూజ నేను చేసిన విధానం మీకు నచ్చినట్టు గనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా వరకు తెలియచేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.